నేను పని చేయట్లేదు. ఆఫీస్ పనులు చేయడం కుదరదు కాబట్టి సైనింగ్ అథారిటీ నీలవేణికి ఇవ్వాలనుకున్నాను. ఎంతసేపు డబ్బు మీదేనా ధ్యాస? జీవితం మీద ఉండదా? ఎందుకు బతుకుతున్నామో అర్థం కాకుండా పోతుంది ఇక్కడ. నిజంగా తనకి కంపెనీ పట్ల బాధ్యత ఉండుంటే నా బాధ్యతలు కూడా తనే తీసుకుని పనులన్నీ పూర్తి చేయాల్సింది. అమ్మగారు పడుకున్నారా ఏంటి? నిద్రపోయిన సింహాన్ని లేపితే గర్జించేలా ఉంది. అమ్మగారు ఏంటి? భోజనం తీసుకొచ్చాను. ఇక్కడ పెట్టి వెళ్తున్నాను, వెంటనే తినేయండి. ఏయ్, ఎందుకు విసిగిస్తావు? అంటే అమ్మగారు మీకు కూరలు నచ్చలేదని చెప్పారు కదా అమ్మగారు, అందుకే వేడివేడి అన్నంలో పచ్చడి నెయ్యి వేసుకొని తీసుకొచ్చాను. నాకేం వద్దు, తీసుకెళ్ళు. వద్దంటే ఎలా అమ్మగారు? చిన్నయ్య గారి మీద కోపం ఉండొచ్చు, కానీ మిమ్మల్ని నమ్ముకుని పని చేసుకుంటున్నా మా మీద ఎందుకమ్మ కోపడతారు? సరే, ఇవ్వు. అమ్మగారు తింటున్నారు. ఈ పచ్చడి ఎవరు చేశారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అని ఏమీ అడగలేదు. సంతోషంగా ఉంది. ఎలా ఉంది అమ్మగారు? అయ్యో అన్నయ్య, కామ్గా తింటున్న అమ్మగారికి ఇప్పుడు ఆ ప్రశ్న అవసరమా? బాగుంది, చాలా బాగుంది. అమ్మో, అమ్మగారికి నీలవేణి చేసిందని తెలిస్తే నన్ను ఇక్కడే పాతేస్తారేమో. నన్ను తిట్టుకున్నా పర్వాలేదమ్మా, మీరు తింటున్నారు, నాకది చాలు. ఇంకొంచెం పచ్చడి వేయనా అమ్మగారు? ఇలా నెయ్యి వేసుకుని పచ్చడి తింటే చాలా బాగుంది కుక్కుటేష్. అమ్మా అమ్మా అమ్మా, ఇదిగో అమ్మా, వాటర్ తాగండి అమ్మా. నిదానంగా తినండి అమ్మగారు. మిమ్మల్ని ఎవరో బాగా కావాల్సిన వాళ్ళు తలుచుకుంటున్నారు అమ్మగారు. అమ్మగారిని నేనే తలుచుకుంటున్నాను. నా దిష్టి తగలకపోతే చాలు. అందరూ నా మీద కోప్పడేవాళ్లే, నన్నెవరు తలుచుకుంటారు? ఆహా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు? పెద్దమ్మగారు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు నాకు ఈ కూర నచ్చలేదని వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు మాత్రం వేడి వేడన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి కలుపుకొని ఆవురావులను తింటుంటే నాలాంటి కుక్కకి హ్యాపీయే కదా. నీలవేణి వండిన కూరలు నచ్చినందుకు సంబరపడుతున్నావో, లేకపోతే నువ్వు పచ్చడి తీసుకెళ్లి అమ్మగారికి అన్నం పెట్టినందుకు సంబరపడుతున్నావో అర్థం కావట్లేదు. వీళ్ళేంటి అత్తయ్య గారి గురించి మాట్లాడుకుంటున్నారు? ఆకలితో అలమటించిందనుకుంటా, కానీ భోజనం చేశారా? పిచ్చి రేణుక, నీకు ఇంకా అర్థం కాలేదా? ఆ పచ్చడి నేను చేశాను అనుకుంటున్నావా? నీలవేణి చేసింది. ఏంటేంటి, అమ్మగారు నీలవేణి తయారు చేసిన పచ్చడి తిన్నారా? మామూలుగా తినడం కాదు, శుభ్రంగా తినేశారు. నేను కూడా అక్కడే ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే చేయి కూడా చప్పరించేవారేమో. అమ్మో, మా అత్తయ్యతోనే పచ్చడి అన్నం తినిపించారుగా,
అది నీలవేణి తయారు చేసిన పచ్చడని అమ్మగారికి తెలియదనుకుంటా. నేనే చేశానని చెప్పాను కదా. పచ్చడి రుచిగా ఉండేసరికి అమ్మగారు ఆకలికి తట్టుకోలేక తినేసింది. అమ్మో అమ్మో. గొప్పోళ్ళు పైకి తినబుద్ధి కావట్లేదు అంటారు కానీ నాలుకకు రుచి అంటిందంటే పచ్చడి మెతుకులు కూడా వదిలిపెట్టరు తెలుసా. ఊరుకో, ఎవరైనా వింటే మనల్ని అంటారు. ఎవరింటారు, ఎందుకంటారు? చెప్తే వినడు కదా.